నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. మీకు చాలా సంవత్సరాలుగా యూట్యూబ్‌లో పరిచయమే మీకు నేను. చాలామందికి ట్రీట్మెంట్స్ చేశాము. హెచ్ఐవి, సెక్స్, పెరాలసిస్, ఎనీ డిసీజ్ ఏదైనా కూడా మేము తగ్గించగలం. మీరు ఓపికగా వాడుకుంటే ఆయుర్వేదాన్ని మించిన ఔషధం మార్కెట్‌లో ఎక్కడా మీకు దొరకదు. ఆయుర్వేదం వాడే వాళ్ళందరికీ రిజల్ట్స్ పర్మనెంట్‌గా ఉంటాయి. కొంచెం లేట్ అయినప్పటికీ. అయితే మా దగ్గర స్పీడ్ చేసాము. స్పీడ్ వచ్చే విధానాల్లో ఋషుల సంప్రదాయంలో వచ్చిన ఫార్ములాలతో తయారు చేస్తున్నాం కాబట్టి మీకు రిజల్ట్స్ కూడా ఫాస్ట్‌గా ఉంటాయి. మీకు ఏ సమస్య ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించండి. మీకు ఆ సమస్యకి పరిష్కారం చూపిస్తాము. ఇప్పుడు నేను చెప్పే సమస్య ఏంటంటే చాలామంది ఎక్కువగా కంప్లెయింట్ ఏంటంటే హెల్త్ విషయంగా గ్యాస్ ట్రబుల్. అసలు దేశంలో ఎంతమంది ఉంటే అందరికీ ఉంది ఈ సమస్య. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అందరికీ ఇదే సమస్య. ఏదో చిన్నపిల్లలకి తప్ప. ఇలాంటి సమస్యకి కారణం ఏంటి? మనం తీసుకునే ఆహారం, దానిలో ఉండే పదార్థాలు, అలాగే టెన్షన్స్, అతిగా ఆలోచించటం, ప్రతిదాన్ని మనకు సంబంధం లేనివి కూడా టీవీల్లో, వార్తల్లో, పేపర్‌లో చదువుకొని, అయితే పక్కింట్లో చెప్పుకునే సోది ముచ్చట్లని విని, పని మనుషులు జారేసిన మాటలు విని, ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి గ్యాసిప్స్ ఎందుకు మనకి ఈ టెన్షన్ బ్రెయిన్‌కి? నీ బ్రెయిన్‌ని నీకు, నీ ఫ్యామిలీకి వాడుకో. నువ్వు ఎదుగుదలకి వాడుకో. నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండాలో అలా ఆలోచించుకో. ఎందుకు ఈ చెత్తంతా బుర్రలో ఏసేయటం? దీనివల్ల ఈ టెన్షన్స్ వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అలాగే హర్రీ బుర్రీ లైఫ్. పొద్దున్న లెగవాలి, పరిగెత్తాలి, డ్యూటీలోకి వెళ్ళాలి, వాళ్ళకి డ్యూటీలు అప్పచెప్పాలి. ఈ టెన్షన్స్ ఎందుకు పడతారు? మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారుగా ఆ వర్క్. ఎందుకు టెన్షను? టైం టు టైం పని అయిపోతుంది. టెన్షన్ పడొద్దు. టెన్షన్స్ వల్లనే గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వస్తుంది ఈ మధ్య. నేను మొన్న ఒక డెంటిస్ట్ భర్తకు కూడా ఇచ్చా. అతను సిస్టమ్ అనలిస్ట్ అందరికి డ్యూటీస్ చేయాలంట. పొద్దున్న లేస్తే ఏం తినకపోయినా కానీ పొట్ట బాగా ముందుకు తన్నుకొచ్చి బాగా నొప్పి ఉంటుంది. నేను మెడిసిన్ పంపించాను, క్లియర్ అయిపోయింది. 10 రోజుల్లోనే క్లియర్ అయిపోయింది. అంటే మనం చేస్తున్న వర్క్ను కూడా ప్రేమించి చేయాలి కానీ హర్రీబుర్రీగా పరిగెత్తి చేయొద్దు. కూల్గా చేయండి. మీరు టైంకి వెళ్తారు, టైంకి డ్యూటీస్ వేస్తారు. ఇంకెందుకు దాని గురించి గంట ముందు నుంచి టెన్షన్ పడతాం? లేదు, మీరు చేయాల్సిన వర్క్ ఏదన్నా మీ స్వయంగా చేసే వర్క్ అయినా సరే టెన్షన్ పడద్దు. కూల్గా ఉన్నంత వరకు మీకు గ్యాస్ ట్రబుల్ కూడా రాదు. రెండోది, ఆహారంలో మనం ఏం తీసుకుంటున్నాం అనేది చూడాలి. గ్యాస్కు సంబంధించిన పదార్థాలు, ఇప్పుడు మసాలా ఫుడ్, ఉప్పు, కారం, అలాగే నూనె ఎక్కువ చేసే పదార్థాలు, నూనె ఎక్కువ వేసి డీప్ ఫ్రైలు చేసేవి, ఇవి గ్యాసు పెరగడానికి అవకాశం ఇస్తాయి. ఎందుకు పెరుగుతుంది? అరుగుదల అంత లేదు నీ బాడీలో. అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి అరక్క 2 గంటల తర్వాత క్లాక్ క్లోజ్ అయిపోతుంది బాడీలో, మెటబాలిక్ క్లాక్. ఆటోమేటిక్గా తర్వాత ఉండేదంతా కూడా కొవ్వుగా మారిపోతుంది. గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. సో ఇదొక రీజను. కాబట్టి గ్యాస్ ట్రబుల్ రాకూడదంటే తినే ఆహారంలో కూడా అలాంటి పదార్థాలు ఉన్నాయేమో చూసుకోండి. అరుగుదల బాగా ఉండే విధంగా చూసుకుంటే మీరు ఏది తిన్నా అరిగిపోతుంది. ఉదయం లేవంగానే నిమ్మరసం వేడి నీళ్ళలో పిండుకొని తాగండి. మీకు బాడీ అంతా సర్వీసింగ్ అయిపోతుంది. పొద్దున్నే పేగులన్నీ సర్వీసింగ్ అయిపోయి మంచి సిస్టమేటిక్గా ఉంటాయి. మీరు ఏది వేసినా తీసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. మీరు టిఫిన్ తిన్నా కూడా బాగా అరిగిపోతుంది, గ్యాస్ ట్రబుల్ రాదు. ఇలాంటి టెక్నిక్ ఒకటి పాటించండి. అలాగే టెన్షన్ లైఫ్ని ప్లాన్ చేసుకొని తగ్గించుకోండి. ఒంటికి పని పెట్టాలి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నా, ఆహార నియమాలతో పాటు అంటే మనం తినే ఆహారాల్లో క్యాబేజీ, శనగపిండి, డీప్ ఫ్రైలు ఇలాంటి వాటి వల్ల కూడా అరుగుదల లేక గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇవి అవాయిడ్ చేయండి, లేదా వీలైనంత వరకు తగ్గించుకోండి. లేదా కొంచెం ఎక్కువ కుక్ చేయండి. ఇప్పుడు క్యాబేజీ ఉంది, కొంచెం కుక్కర్లో పెట్టి బాగా ఉడకబెట్టేసుకుంటే మెత్తగా, అది గ్యాస్ ట్రబుల్ తక్కువ వస్తుంది. కొంచెం పచ్చి పచ్చిగా ముక్కల్లాగా ఉంటే ఏంటంటే అది అరగడానికి టైం బట్టి గ్యాస్ వస్తుంది. ఇలాంటివి గమనించుకోండి. లేడీస్ అయినా ఇంట్లో వండేటప్పుడు దృష్టిలో పెట్టుకోండి. ట్రాన్స్ ఫ్యాట్స్ తయారయ్యే ఆయిల్స్ వాడద్దు, మంచి ఆయిల్స్ వాడుకోండి. గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. అలాగే గ్యాస్ ట్రబుల్ మనకి ఆల్రెడీ వచ్చుంటే తగ్గాలి అంటే సొంటి, మెంతిపిండి, జీలకర్ర, వాము, ధనియాలు వీటితో సమానమైన కాంబినేషన్ వేసుకోండి. వాము కొంచెం తగ్గించుకొని వేసుకోండి. వీటన్నిటితో పౌడర్ తీసుకొని ఉదయం నోట్లో వేసుకొని చప్పరించి వేడి నీళ్ళు తాగేయండి, లేదా డికాషన్ పెట్టుకొని తాగండి. వీలైతే కొద్దిగా ఆ డికాషన్లోనే సైంధవ లవణం, ఒక నిమ్మ చెక్క పిండుకొని తాగండి. మీరు చూడండి, ఆ డే అంతా మీకు చాలా బాగుంటుంది. గ్యాస్ ట్రబుల్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. గ్యాస్ ట్రబుల్ కోసం పెద్ద పెద్ద కంపెనీల ప్రొడక్టులు
అలాగే ఎక్కువ కాస్ట్ ఉండే ట్యాబ్లెట్లు వాటికి అలవాటు అయిపోతున్నారు. నాకు చాలామందిని చూస్తే అదే అనిపిస్తది. ఎందుకు ఇంతింత కాస్ట్ పెట్టి పొద్దున్నే ఒక టాబ్లెట్ ఏసుకుంటే తప్ప బతకలేరా వీళ్ళు అన్నట్లుగా అనిపిస్తది. నేను చెప్పిన ఈ కాంబినేషను ఏదైతే ఇందాక చెప్పానో ఈ పదార్థాలతో చేసుకోండి. ఆ డికాషన్ తీసుకోండి. తిన్న తర్వాత పోనీ ఒక అరగంట ఆగైనా తీసుకోండి ఆ డికాషను. చాలా బాగుంటుంది. గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. గ్యాస్ తయారు కాకుండా చేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మనం తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, గ్యాసు ఫామ్ కాకుండా ఉండేవి చిత్తరమూలమైన ఒక మూలిక ఉంది. ఆ మూలికతో పాటు కొన్ని నేను ఇందాక చెప్పిన మూలికలు కూడా కలిపి వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా అరుగుదల కరెక్ట్‌గా చేసి మన శరీరంలో కొవ్వు తయారు కాకుండా, గ్యాస్ తయారు కాకుండా కాపాడతాయి. సింపుల్ రెమెడీస్ ఇవన్నీ కూడా. మీకు అన్నీ దొరికే పదార్థాలే. చేసుకోండి ఇవన్నీ. గ్యాస్ ట్రబుల్ రాకుండా చూసుకోండి. అరగంట ముందు తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. తిన్న అరగంటకి తీసుకున్నా కూడా అప్పుడు ఆల్రెడీ ఎక్కడైతే ఫుడ్‌లోంచి గ్యాస్ ఫామ్ అయిందో రిలీజ్ అయిపోతుంది. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టండి. ఈ మూలికలతో ప్రిపరేషన్ చేసి పెట్టుకొని వాడుకోండి. మీ గ్యాస్ ట్రబుల్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది. నమస్కారం.